జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ముడుపుల సొమ్మును రకరకాల మార్గాల్లో దారి మళ్లించారు. అందులో కొంత మొత్తాన్ని ముంబైలో బంగారం, నగదు రూపంలో వైట్ గా మార్చుకున్నారు. లిక్కర్ స్కామ్ లో A49 నిందితుడు అనిల్ చోక్రా సిట్ విచారణలో ఆ గుట్టు విప్పాడు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి బినామీ డిస్టిలరీలైన ఆదాన్, లీలా, SPY ఆగ్రోస్ కు APSBCL నుంచి వచ్చిన 78 కోట్లను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ ద్వారా ఈ సొమ్మును కొంత బంగారం, మరికొంత నగదు రూపంలో వైట్ గా మార్చుకున్నారు. ఆ వివరాలు మొత్తం సిట్ విచారణలో చోక్రా వెల్లడించాడు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడిన చోక్రా తనకు ఎవరెవరితో లావాదేవీలు జరిగాయో వెల్లడించాడు. ఊరు పేరు లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలు సృష్టించి వాటి బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు జమ చేయించుకున్న వైనాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. చోక్రా చేతిలో ఉన్న ఓల్విక్, క్రిపటి, నైస్నా, విశాల్ కంపెనీల ఖాతాల్లోకి చేరిన సొమ్ముతో ముంబైలోని చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ కుదుర్చుకున్నాడు. మరికొంత డబ్బును సిండికేట్ గోల్డ్ డీలర్స్ ద్వారా బంగారంగా మార్చేశాడు. అంతిమంగా దుబాయ్లోని చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక లింకులతో మొత్తం నల్ల డబ్బును వైట్ గా మార్చేసినట్లు సిట్ అధికారులకు చోక్రా వివరించినట్లు తెలిసింది. మరో 2 రోజుల పాటు చోక్రాను సిట్ విచారించనుంది.